శీతాకాలంలో శరీర జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. అందువల్ల కొన్ని పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరం. వీటిని తినడం వల్ల అనారోగ్యం గురవుతారు. జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. అవి జీర్ణ వ్యవస్థ సైతం ప్రభావితం చేస్తాయి. అందువల్ల శీతాకాలంలో కొన్ని పండ్లు తినడం మానేయాలి. పుచ్చకాయ, కీరా దోసకాయ, మస్క్ మిలన్ వంటి పండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు శీతాకాలంలో ఈ పండ్లు జీర్ణం కావడం కష్టం. ఇది శ్లేషం పెంచుతుంది. ఇది జలుబు, గొంతు నొప్పి పెంచుతుంది. దీనివల్ల అధిక నీటి శాతం చల్ల వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పైనాపిల్ సున్నితమైన పండు. శీతాకాలంలో ఈ పండును ఎక్కువగా తినడం వల్ల గొంతు నొప్పి, గొంతు పుండ్లు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. శీతాకాలంలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అరటి పండ్లు చలికాలంలో శ్లేషాన్ని పెంచుతాయి. చాలా మందికి ఉదయం అరటి పండ్లు తిన్న తర్వాత శరీరం బరువుగా అనిపిస్తుంది. అందుకే శీతాకాలంలో వాటిని తీసుకోవడం పరిమితి చేయడం మంచిది. ద్రాక్ష శరీరాన్ని చల్లబరుస్తుంది. తరచుగా దగ్గు, జలుబుకు కారణమవుతుంది. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో వాటిని అధికంగా తీసుకోవడం హానికరం. శీతాకాలంలో ఏ పండు తినాలంటే యాపిల్, నారింజ, జామ, దానిమ్మ, కివి వంటి పండ్లు శీతాకాలంలో తినాలి. ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి వెచ్చదనం, శక్తిని అందిస్తాయి.